గ్రామాలు, ఆ సికింద్రాబాదు, హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ రోజు ఇబ్బంది పడే విధంగా అక్కడి నుంచే పరిపాలన చేశాడు తప్ప ఈ సెక్రటేరియట్లో పరిపాలన చేయలేదు. సెక్రటేరియట్కి దగ్గరలో ఉన్న ప్రగతి భవన్ నుంచి వచ్చిన ప్రజలకు ఇబ్బంది అయ్యే కాదు. ఆయన ఫామ్ హౌస్ నుంచి రావాలా, పరిపాలన అంతా ఫామ్ హౌస్ నుంచే చేశాడు. నేడు ముఖ్యమంత్రి ఆయన సొంతింట్లోనే ఉండి అక్కడి నుంచి సెక్రటేరియట్కి వచ్చి అక్కడి నుంచి ప్రజా పరిపాలన చేస్తున్నాడు. సెక్రటేరియట్లో మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి ప్రజలందరూ స్వేచ్ఛగా వచ్చి మాట్లాడే అవకాశం నాడు ప్రభుత్వంలో జరుగుతుంది. నేడు ప్రభుత్వంలో జరుగుతుంది. నాడు ప్రభుత్వంలో అది జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిన వెంటనే రైతులకు చెప్పినటువంటి విధంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాడు. రైతులకు 2 లక్షల రూపాయల అప్పు మాఫీ చేస్తున్నాడు. చేయలేదు కదా అని అడిగితే ఎవరు ప్రజల దగ్గర నుంచి ఎవ్వరూ రెస్పాన్స్ ఇవ్వలేదు. 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పిన మాట ప్రకారం 21,000 కోట్ల డబ్బులు ఒకేసారి రైతుల అకౌంట్లో వేసినటువంటి ప్రభుత్వం నాడు నడుస్తుంది. ఈరోజు నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఆ పని చేసింది. అది చేయలేదని ఆయన చెప్తే ఎవరు నమ్మలేదు, చేయలేదని చేతులు ఊపలేదు. 25 లక్షల మందికి ఇవ్వటం జరిగింది. ఎక్కడైనా 2 లక్షల మందికి రాకపోతే అది సాంకేతిక కారణాలతో కాలేదనేది వారికి కూడా ఇవ్వటానికి 2 లక్షల వరకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజలందరికీ తెలుసు. అందువలనే మన కేసీఆర్ గారు 2 లక్షల అప్పు మాఫీ చేయలేదు, అవునా కాదా అంటే ఎవరు వారికి అనుకూలంగా కాదని చెప్పలేదు. దాని తర్వాత ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని అవునా కాదా అంటే ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. ప్రజలందరికీ తెలుసు. రైతులకి వారి కాలంలో 10,000 ఇస్తే కాంగ్రెస్ పార్టీ 15,000 ఇస్తారన్నారు. ఏమీ ఇవ్వటం లేదంటే ఎవరు రెస్పాండ్ కాలేదు. వారు 10,000 ఇస్తే ఇప్పుడు 12,000 రైతు భరోసా ఇస్తున్నాం. వారి కాలంలో నిరుపేదలకి